ఈసారి తిరుపతి వచ్చినప్పుడు తిరుపతి నుంచి జస్ట్ 78 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. త్రేతాయుగంలో హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఒక రాత్రి సమయంలో శ్రీరాముని సోదరుడైన భరతుడు ఏదో పర్వతం తనను గాయపరచబోతుందని భావించి వెంటనే హనుమంతునిపై బాణం వేశాడు. దాని ప్రభావంతో పర్వతంలో సగం ఈ ప్రదేశంలో పడిపోయింది. అందువల్ల దీనికి అర్ధగిరి అనే పేరు వచ్చింది. స్థానిక భాషలో దీని అర్థం సగం పర్వతం, అర్ధ అంటే సగం, గిరి అంటే పర్వతం. అప్పటి నుండి ప్రజలు హనుమంతుడిని వీరాంజనేయ పేరుతో పూజించడం ప్రారంభించారు. నేటికి ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ప్రజలు ఈ ఆలయానికి రావడంతో పాటు ఈ చెరువులోని ఔషధ జలాన్ని సేకరించడానికి వస్తారు. పర్వతంలోని మట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మరియు అనేక రకాల చర్మ సమస్యలను నయం చేసే శక్తి దీనికి ఉంది. ఈ చెరువులోని నీరు పర్వతం అనేక ఔషధ మొక్కల వేళ్లను తాకుతూ వివిధ ప్రదేశాల నుండి వస్తుంది. సో ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. లొకేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ లో అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అని సెర్చ్ చేయండి.